అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం బయాలజీని చర్చిస్తున్నాం సార్. అయితే జ్ఞానేంద్రియాలు, సెన్సారీ ఆర్గాన్స్ గురించి పూర్తి స్థాయిలో మనం నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వ్యాధులు మరియు ప్రాథమిక అంశాలు అనేటువంటి దానిని మనం నేర్చుకోవాలి సార్. ఒక వ్యక్తికి లేదా ఒక జంతువుకు ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, ఈ వ్యాధి కారకాలేంటి, మరి ఈ వ్యాధుల వలన జరిగేటువంటి నష్టం ఏంటి, ఏ ఏ జీవులు ఏ ఏ వ్యాధులను కలిగిస్తున్నాయి అనే అటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి సార్. ఓకే, రైట్. అయితే ఈ వ్యాధుల గురించి చర్చించే అటువంటి శాస్త్రం సార్, అధ్యయనం చేసే అటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటామనంటే అధ్యయనం చేయు శాస్త్రం. అధ్యయనం చేయు శాస్త్రం ఏది అనంటే వ్యాధుల గురించి అధ్యయనం చేసే అటువంటి శాస్త్రం ప్యాథాలజీ సార్. ప్యాథాలజీ లోపల మనం ఏం చేస్తామనంటే వ్యాధుల గురించి చర్చిస్తాం సార్. ఓకే, స్టడీ ఆఫ్ డిసీజెస్. తర్వాత అంటువ్యాధుల అధ్యయనం. అంటువ్యాధులు ఒక సీజనల్ డిసీజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అటువంటి దానిని అంటువ్యాధుల అధ్యయనం సార్. ఈ అంటువ్యాధుల అధ్యయనాన్ని మనం ఏమంటాం సార్ అని చూసినట్లయితే ఎపిడెమియాలజీ. ఏంటి సార్? ఎపిడెమియాలజీ అనేటువంటి దాని లోపల మనం తెలుసుకుంటాం సార్. ఎపిడెమియాలజీ లోపల మనం అంటువ్యాధుల గురించి తెలుసుకోవడం జరుగుతుంది సార్. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి, ఒక జంతువు నుంచి ఇంకొక జంతువుకు వ్యాప్తి చెందే అటువంటి వ్యాధులను మనం అంటువ్యాధులు అని పిలవడం జరుగుతుంది సార్. అయితే గాయాల గురించి, ఎవరికైతే గాయాలు అవుతాయో గాయాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం. మరి దేని లోపల అధ్యయనం చేస్తామంటే సిమ్టమాలజీ సార్. ట్రెమటాలజీ లోపల మనం గాయాల గురించి అధ్యయనం చేస్తాం సార్. ట్రెమటాలజీ లోపల మనం ఏం చేస్తామంటే గాయాల గురించి అధ్యయనం చేసినట్లయితే ట్రెమటాలజీ లోపల చేస్తాం. వ్యాధి లక్షణాల అధ్యయనం, వ్యాధులు ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నది, వ్యాధి ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నది, దానిని మనం అధ్యయనం చేసినట్లయితే ఏంటి అనంటే సిమ్టమాలజీ సార్. సిమ్టమాలజీ లోపల వ్యాధి లక్షణాల గురించి మనం తెలియజేస్తూ ఉంటాం. ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనే అటువంటి దానిని, వ్యాధిని నిర్ధారణ చేసినట్లయితే ఏ వ్యక్తికి ఏ వ్యాధి వచ్చింది దానిని మనం నిర్ధారణ చేసినట్లయితే దేని లోపల మనం తెలుసుకుంటాం సార్ అనంటే డయాగ్నోసిస్ సార్. డయాగ్నోసిస్ లోపల మనం వ్యాధి యొక్క నిర్ధారణ గురించి తెలియజేస్తూ ఉంటాం సార్. వ్యాధుల అధ్యయనం చేయు శాస్త్రం ప్యాథాలజీ. అంటు వ్యాధుల గురించి అధ్యయనం చేసినట్లయితే ఎపిడెమియాలజీ. గాయాల గురించి అధ్యయనం చేసినట్లయితే దాన్ని ట్రెమటాలజీ అని పిలుస్తాం. తర్వాత వ్యాధులు ఎటువంటి లక్షణాలను కలిగి ఉన్నాయి వాటిని మనం అధ్యయనం చేసినట్లయితే సిమ్టమాలజీ లోపల మనం వ్యాధుల లక్షణాలను అధ్యయనం చేస్తాం. వ్యాధి నిర్ధారణ చేసే అటువంటి శాస్త్రం ఏది సార్ అనంటే డయాగ్నోసిస్ లోపల మనం అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది సార్. వ్యాధి నిరోధక శక్తి లేదా అసంక్రామ్యత అధ్యయనం సార్. ఇమ్యూనాలజీ సార్. ఓకే, రైట్. వ్యాధి నిరోధక శక్తి గురించి అధ్యయనం దేని లోపల చేస్తామనంటే ఇమ్యూనాలజీ లోపల మనం ఏం చేస్తామనంటే వ్యాధి నిరోధక శక్తి గురించి మనం అధ్యయనం చేయడం జరుగుతుంది సార్. వ్యాధి నిరోధక శక్తి గురించి
పెంపొందించేటువంటి కణాలు వ్యాధి నిరోధక శక్తిని వ్యాధి నిరోధక శక్తిని వ్యాధి నిరోధక శక్తిని గురించి అధ్యయనం చేయు. ఏ ఏ కణాలు ఉంటాయి అనంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే అటువంటి కణాలు సార్. పెంపొందించే కణాలు సార్. ఈ కణాలను మనం ఏమంటాం సార్ అనంటే లింపోసైట్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. లింపోసైట్స్ లోపల మనం లింపోసైట్స్ గురించి మనం ఏం చేస్తామనంటే లింపోసైట్స్ అనేటివి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే అటువంటి సెల్స్ సార్. తర్వాత యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేసి ఇవి శక్తిని ఏం చేస్తాయి అనంటే ఈ లింపోసైట్స్ అనేటివి యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తాయి సార్. దేని లోపల మానవుని లోపల యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసి ఏం చేస్తాయి ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటాయి సార్. ఓకే రైట్. తర్వాత వ్యాక్సిన్ సార్. ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి, మరి ఈ వ్యాక్సిన్ లేదా టీకా అంటే మరి ఏంటి, మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలి సార్. అయితే నిర్వీర్యం చెందినటువంటి క్రియారహిత సూక్ష్మజీవులు గల మందులనే మనం ఏమంటామనంటే వ్యాక్సిన్స్ లేదా టీకా అని అంటాం సార్. ఈ యొక్క రకమైనటువంటి సూక్ష్మజీవులను ఏం చేస్తామనంటే మనం వాటిని చంపేస్తాం సార్. అవి ఏ విధంగా ఉంటాయి, యాక్టివ్గా ఉండయి సార్. యాక్టివ్గా లేనటువంటి సూక్ష్మ జీవులను ఒక దగ్గర చేర్చినటువంటి దానినే మనం వ్యాక్సిన్ అని అంటాం. దానిని ఒక వ్యక్తికి ఇచ్చినట్లయితే లేదా జంతువుకి ఇచ్చినట్లయితే క్రియారహితంగా ఉన్నటువంటి వ్యాక్సిన్ ని మనం ఇంజెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది అనంటే అక్కడ మన బాడీలోనికి ఏదో కొత్తది మన శరీరంలోనికి వచ్చేసింది అని మన లోపల ఉన్నటువంటి సెల్స్ అనేటివి ఆటోమేటిక్ గా ఏమైతాయి అనంటే యాక్టివ్ కావడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. దీనినే మనం ఏమంటామంటే టీకా అని పిలుస్తాం సార్. ఇవి శరీరంలో యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి సార్. ఏం చేస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. మానవుని లోపల ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడేటివి ఏవి సార్ అని అంటే వ్యాక్సిన్స్. వీటిని ఆర్టిఫిషియల్ గా మనం ఉపయోగిస్తూ ఉంటాం సార్. అయితే మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే వ్యాక్సిన్ ను కనుగొన్నటువంటి వ్యక్తి మరి ఏ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొనబడ్డది అనంటే స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ కనుగొనబడ్డది సార్. స్మాల్ పాక్స్ అనేటువంటి వ్యాధికి, మసూచి వ్యాధికి మొదటి వ్యాక్సిన్ కనుక్కోవడం జరిగింది సార్. ఓకే, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో స్మాల్ పాక్స్ కి వ్యాక్సిన్ ను కనుక్కోవడం జరిగింది సార్. ఓకే, మరి దీనిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు, మరి ఈ వ్యాక్సిన్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ సార్. ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు అనంటే ఈ వ్యాక్సిన్ ని కనుక్కోవడం జరిగింది సార్. ఎప్పుడు అంటే 1796 లోపల ఈ ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ ని స్మాల్ పాక్స్ కి కనుక్కోవడం జరిగింది సార్. అయితే ఈయనను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తాం సార్. ఓకే, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. ఎవరిని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలుస్తాం అనంటే ఎడ్వర్డ్ జెన్నర్ ని పిలుస్తాం సార్. ఎడ్వర్డ్ జెన్నర్ ని మనం ఏమంటాం, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. అయితే ఏ వ్యాక్సిన్లను కనుక్కోవడం జరిగింది, అవి ఏ వ్యాధులకు పనిచేస్తాయి అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాలి సార్. స్మాల్ పాక్స్ కి మసూచి సార్. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఏంటి అంటే స్మాల్ పాక్స్ అనేటువంటి వ్యాక్సిన్ ని ఏ వ్యాధికి పనిచేస్తుంది అంటే మసూచి అనేటువంటి వ్యాధికి పనిచేస్తుంది. దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్ సార్. తర్వాత బీసీజీ సార్. బీసీజీ అనేటువంటి వ్యాక్సిన్ మరి దేనికి పనిచేస్తుంది అనంటే క్షయ వ్యాధికి, టీబీ వ్యాధికి పనిచేస్తుంది సార్. మానవునికి టీబీ రాకుండా
ఉన్నటువంటి వ్యాక్సిన్ చేసేది ఏది అనంటే బీసీజీ అనేటువంటి వ్యాక్సిన్ ఏం చేస్తుంది, టీబీ వ్యాధి రాకుండా చేస్తుంది. మరి దీనిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త కాల్మెట్ గురైన్ అనేటువంటి శాస్త్రవేత్తలు దీనిని కనుక్కోవడం జరిగింది సార్. కాల్మెట్ అదే విధంగా గురైన్ గురైన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ బీసీజీని కనుక్కోవడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత పోలియో వ్యాక్సిన్ సార్. పోలియో వ్యాక్సిన్ ని మరి ఎవరు కనుగొన్నారు? దీన్ని చుక్కల రూపంలో డ్రాప్స్ రూపంలో వేస్తూ ఉంటారు సార్ చిన్న పిల్లలకి. మరి దీన్ని కనుగొన్నటువంటి పోలియో డ్రాప్స్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త సాబిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పోలియో డ్రాప్స్ ని కనుక్కోవడం జరిగింది సార్. ఓకే పోలియో వ్యాక్సిన్ ఇంజెక్షన్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే జోనాస్ సాల్క్స్ అనేటువంటి శాస్త్రవేత్త సార్. జోనాస్ సాల్క్స్ అనేటువంటి శాస్త్రవేత్త పోలియో ఇంజెక్షన్ ని కనుక్కోవడం జరిగింది సార్. ఓకే రైట్. మిజిల్స్ తట్టు వ్యాక్సిన్ ని తట్టు వ్యాధి కోసం వ్యాక్సిన్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త మరి ఎవరు అనంటే తట్టు వ్యాధికి జాన్ ఎండర్స్ సార్. జాన్ ఎండర్స్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు అనంటే తట్టుకి వ్యాక్సిన్ ని కనుక్కోవడం జరిగింది సార్. ఓకే రైట్. సాన్వాక్ అనేటువంటి వ్యాక్సిన్ ని కనుగొన్న శాస్త్రవేత్త అనేటువంటి వ్యాక్సిన్ ని కనుగొన్న శాస్త్రవేత్త మరి ఎవరు అంటే దీనిని హెపటైటిస్ బి సార్. హెపటైటిస్ బి అంటే ఇది దేనికి పనిచేస్తుంది సార్ అని అంటే ఇది కామెర్ల వ్యాధికి పనిచేసేటువంటి వ్యాక్సిన్ సార్ సాన్వాక్స్. మరి దీనిని కనుగొన్న శాస్త్రవేత్త శాంత బయోటెక్ హైదరాబాద్ సార్. శాంత బయోటెక్ అనేటువంటి కంపెనీ ఏం చేసింది అని అంటే దీనిని కనుక్కోవడం జరిగింది సార్ హైదరాబాద్ లోపల. ఓకే రైట్. కామెర్ల వ్యాధికి మందు కనుగొన్నటువంటి కంపెనీ ఏది అంటే శాంత బయోటెక్ సార్. తర్వాత కలరా సార్. కలరా వ్యాక్సిన్ ని కనుగొన్న శాస్త్రవేత్త మరి ఎవరయ్యా అంటే లూయి ప్యాచర్ సార్. లూయి ప్యాచర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు అంటే కలరాకు వ్యాక్సిన్ ని కనుక్కోవడం జరిగింది సార్. తర్వాత ఆంథ్రాక్స్ సార్. ఈ ఆంథ్రాక్స్ వ్యాధికి ఆంథ్రాక్స్ టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని మనం చూసినట్లయితే ఆంథ్రాక్స్ వ్యాధికి లూయి ప్యాచరే సార్. ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా లూయి ప్యాచరే సార్. ఆంథ్రాక్స్ వ్యాధికి కనుగొన్న శాస్త్రవేత్త మరి ఎవరు మరి వ్యాక్సిన్ అంటే లూయి ప్యాచర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు అంటే ఆంథ్రాక్స్ వ్యాధికి మందు కనుక్కోవడం జరిగింది. ఈ ఆంథ్రాక్స్ వ్యాధి అనేది గొర్రెల లోపల సంభవించేటువంటి వ్యాధి సార్. తర్వాత రేబీస్ టీకా సార్. ఈ రేబీస్ టీకాను కనుగొన్న శాస్త్రవేత్త మరి ఎవరు అనంటే ఈ రేబీస్ కూడా లూయి ప్యాచర్ అనేటువంటి శాస్త్రవేత్తనే సార్. ఓకే లూయి ప్యాచర్. మరి ఈ రేబీస్ వ్యాధి కుక్క కాటు వలన వస్తుంది. తర్వాత దీని యొక్క లక్షణం ఏంటంటే నీటిని చూస్తే భయపడిపోతా ఉంటాం సార్. ఓకే హైడ్రోఫోబియా అని పిలుస్తాం సార్. డిపిటికి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త డిపిటి వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే డిప్తీరియా పెట్టుసిస్ టెటానస్ అనేటువంటి వ్యాధి సార్. దీనిని మరి ఎవరు కనుగొన్నారంటే వాన్ బెల్మింగ్ కిటసాటో అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది సార్. ఓకే రైట్. వాన్ బెల్మింగ్ కిటసాటో అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు డిప్తీరియా పెట్టుసిస్ అండ్ టెటానస్ కి వ్యాక్సిన్ ని కనుక్కోవడం జరిగింది సార్. ఓకే తర్వాత వ్యాధి అంటే ఏంటి, మరి ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది, మరి వ్యాధికి నిర్వచనం ఏంటి అంటే సాధారణంగా జరిగేటువంటి జీవక్రియలకు తాత్కాలికంగా వ్యాధి అంటే ఏంటి, మరి డిసీజ్ అంటే ఏంటి, మరి దీనికి డెఫినేషన్ కావాలి సార్. సాధారణంగా ఏ జీవక్రియలు అయితే జరుగుతాయో ఆ జీవక్రియలకు అంతరాయం జరిగినట్లయితే
ఓకే, రైట్. తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ అంతరాయం జరిగినట్లయితే దానిని మనం ఏమంటామంటే వ్యాధి అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఏమని పిలుస్తాం? వ్యాధి అని పిలవడం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే జీవక్రియలు జరుగుతూ ఉంటాయి సార్. మానవుని లోపల జరిగేటువంటి జీవక్రియలకు అవరోధం ఎక్కడైతే జరుగుతుందో అటువంటి స్థితిని మనం వ్యాధి అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. మరి అంటువ్యాధి, అంటువ్యాధి అంటే ఏంటి మరి? అంటువ్యాధి అంటే ఏంటి అని మనం నిర్వచనం తెలుసుకోవాలి, డెఫినేషన్ ని తెలుసుకోవాలి సార్. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సార్, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి లేదా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాధి వచ్చినట్లయితే, వ్యాప్తి చెందినట్లయితే వ్యాధులు, అటువంటి వాటిని మనం ఏమంటామంటే అంటువ్యాధులు, కమ్యూనికేబుల్ డిసీజెస్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. మరి వీటికి అందరికి కారణం ఏంటి అంటే బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు రావడం వలన ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంలోనికి ఏమవుతూ ఉంటాయి మరి ఇవి వ్యాధులు అనేటివి వ్యాప్తి చెందుతూ ఉంటాయి సార్. ఓకే, రైట్. మరి కుష్టి అనేటువంటి వ్యాధి ఉంటుంది సార్. ఈ కుష్టి వ్యాధి ఏంటి అనంటే ఇది అంటు వ్యాధి కాదు సార్. ఎవరికైతే వచ్చిందో వారితోనే అంతమైపోయేటువంటి వ్యాధి ఏదైనా ఉన్నదా అంటే లెప్రసీ అని చెప్పుకోవచ్చు సార్. తర్వాత ఎండమిక్ వ్యాధి సార్. ఎండమిక్ వ్యాధి, ఎండమిక్ వ్యాధి అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఈ ఎండమిక్ అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో కానీ ఒక నిర్దిష్ట సమూహ ప్రజలలో కానీ తరచుగా వ్యాప్తి చెందేటువంటి వ్యాధినే మనం ఏమంటామంటే ఎండమిక్ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటాం సార్. ఒక నిర్దిష్ట ప్రదేశంలో కానీ లేదా ఒక సమూహంలో వచ్చినట్లయితే దానిని మనం ఏమంటామంటే ఎండమిక్ డిసీజ్ అని కూడా పిలుస్తాం సార్. దీనికి ఉదాహరణ ఏంటి అంటే మలేరియా సార్. మలేరియా వ్యాధి ఏమవుతుంది అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. ఓకే, తర్వాత ఎపిడమిక్ వ్యాధి సార్. ఎపిడమిక్ వ్యాధి అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఈ ఎపిడమిక్ వ్యాధి అంటే ఒక నిర్దిష్ట సమాజంలో నిర్దిష్టమైన సమయంలో అత్యధికంగా ప్రజలు వ్యాధి బారిన పడడం సార్. ఓకే, వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువ వ్యాధులకు గురి అవుతా ఉంటారు సార్ ప్రజలు. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి సమాజంలో కానీ లేదా నిర్దిష్ట సమయంలో ఏదో ఒక కాలంలో వచ్చే వ్యాప్తి చెందేటువంటి వ్యాధులను మనం ఏమంటామంటే ఎపిడమిక్ వ్యాధులు అని కూడా పిలుస్తాం సార్. వీటికి ఉదాహరణ ఏంటి మరి, ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే కలరా వ్యాధి సార్. ఈ కలరా వ్యాధి అనేది ఏదో ఒక సమయం లోపల వస్తూ ఉంటుంది సార్, వర్షాకాలంలో రావడం జరుగుతుంది. తర్వాత తట్టు వ్యాధి సార్. ఓకే, ఈ తట్టు వ్యాధి కూడా ఏమవుతుంది అని అంటే ఒక్కరికి వచ్చింది అంటే మళ్ళీ తర్వాత అదే విధంగా పక్క వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది సార్. తర్వాత ఏంటి సార్ మరి అని అంటే అతి నిద్ర వ్యాధి సార్. అతి నిద్ర వ్యాధి అని కూడా ఒకటి ఉన్నది. మరి ఇది కూడా ఏమవుతుంది అంటే ఎపిడమిక్ వ్యాధి కిందికి మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది సార్. ఈ అతి నిద్ర వ్యాధి తర్వాత పాండమిక్ వ్యాధి సార్. పాండమిక్ డిసీజ్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఈ పాండమిక్ డిసీజ్ అనేది ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే ఒక దేశం కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ విస్తరించేటువంటి వ్యాధి సార్. ఓకే, రైట్. పూర్తి స్థాయి లోపల ఒక దేశంలో కానీ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో మొత్తం విస్తరించినట్లయితే దానిని మనం ఏమంటామంటే పాండమిక్ డిసీజ్ అని కూడా పిలుస్తాం సార్. ఈ మధ్య కరోనా అనేటువంటి వ్యాధి అన్ని దేశాలకు వ్యాప్తి చెందడం జరిగింది సార్. ఓకే, రైట్. తర్వాత ఏంటి అని అంటే వ్యాధి జనకం సార్. ప్యాథోజన్, వ్యాధిని కలిగించేటువంటి జీవిని మనం వ్యాధి జనకం అని పిలుస్తాం సార్. వ్యాధి జనకం అంటే ఏంటి? వ్యాధి జనకం సార్. వ్యాధి జనకం అంటే వ్యాధిని ఏదైతే కలిగిస్తుందో దానినే మనం వ్యాధి జనకం అని పిలుస్తాం సార్. ఏంటి అంటే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా మొదలైనటువంటి
ఇవన్నీ ఏంటి అంటే వ్యాధి జనకాలుగా పనిచేసి వ్యాధులను కలిగించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి సార్. ఓకే, రైట్. తర్వాత అతిదేయి సార్. అతిదేయి అతిదేయి అంటే ఏంటి? మరి ఈ అతిదేయి అంటే ఏంటి? హోస్ట్ అంటే ఏంటి అంటే వ్యాధి జనకం అభివృద్ధి చెందడానికి ఆవాసాన్ని ఇచ్చేటువంటి దానిని మనం ఏమంటామని అంటే ఆవాసాన్ని కల్పించి నష్టపోతా ఉంటుంది సార్. అటువంటి దానిని మనం అతిదేయి అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, కలరాకు మానవుడు అతిదేయిగా పనిచేస్తూ ఉంటాడు సార్. కలరా వ్యాధి వచ్చినట్లయితే మానవుడు నష్టపోతాడు. కానీ ఆ కలరా ఏమవుతుంది అంటే ఇంప్రూవ్ అయ్యి ఇబ్బంది పెడుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. టైఫాయిడ్ కూడా మానవుడు ఏం చేస్తాడంటే అతిదేయిగా పనిచేయడం జరుగుతుంది సార్. తర్వాత వ్యాధి జనకత్వం సార్. ప్యాథోజెనిసిటీ వ్యాధి జనకం అతిదేయిలోకి ప్రవేశించి ఏం చేస్తుందంటే స్థావరం ఏర్పరచుకున్న తర్వాత ఆ రెండింటి మధ్యలో సంఘర్షణ ఏర్పడుతుంది సార్. సంఘర్షణ జరిగే ఫలితంగా వ్యాధి లక్షణాలు బయటపడతా ఉంటాయి సార్. ఓకే, ఒక వ్యాధి జనకం అనేది మానవుని లోపలికి వెళ్ళిన తర్వాత లేదా ఒక జంతువులోనికి ప్రవేశించిన తర్వాత కొంతకాలం నిగూఢంగా ఉండి ఏం చేస్తుంది అని అంటే ఆ రెండింటి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది సార్. అప్పుడు ఏమవుతుంది అంటే వ్యాధి యొక్క లక్షణాలు అనేటివి ఆ మానవునికి రావడం జరుగుతుంది. దానినే మనం వ్యాధి జనకత్వం అని కూడా పిలవడం జరుగుతుంది సార్. తర్వాత వెక్టార్ వాహకం అంటే ఏంటి? మరి వాహకం సార్. ఈ వాహకం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే వెక్టార్స్ అంటే ఏంటి అంటే వ్యాధి జనకాలను ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్లేటువంటి వాటినే మనం వ్యాప్తి చెందించేటువంటి జీవులనే మనం ఏమంటామంటే వాహకాలు అని అంటాం. ఈ వాహకాలు ఏం చేస్తాయి? మలేరియాను కలిగించేటువంటి ప్లాస్మోడియానికి వాహకం ఏది అని అంటే ఆడ ఎనాఫిలస్ డోమా సార్. ఓకే, రైట్. ఆడ ఎనాఫిలస్ డోమా ఏం చేస్తుంది? ఒక ప్రదేశంలో ఒక వ్యక్తికి కానీ లేదా కొంతమంది వ్యక్తులకు మలేరియా సోకినట్లయితే వాళ్ళను కుట్టినటువంటి దోమ ఏం చేస్తుంది అని అంటే ఆ మలేరియాను ప్లాస్మోడియం వైవాక్స్ ను ఇక వేరే ప్రదేశంలోనికి తీసుకెళ్లడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని మనం వెక్టర్ గా పిలుచుకోవచ్చు సార్. మరి డెంగ్యూను కలిగించేటువంటి ఫ్లావీ వైరస్ కు మరి ఏది వాహకంగా పనిచేస్తుంది అంటే ఆడ ఈడిస్ దోమ అనేది పనిచేస్తూ ఉంటది సార్. వ్యాధి జనక జీవులను వాహకాలు తమ శరీరంలో ఉంచుకున్న వాటికి ఎటువంటి అస్వస్థత జరగదు సార్. వెక్టార్స్ ని అంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఎందులో ఉంటది సార్ అని అంటే దోమ లోపల ఉంటది సార్. ప్లాస్మోడియం వైవాక్స్ ఏం చేస్తుంది అని అంటే దోమ లోపల ఉంటది సార్. దోమ లోపల ఉన్నప్పటికీ కూడా దానికి దోమకు వ్యాధిని కలిగించదు. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే వాహకాలుగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఆశ్రయం సార్. ఆశ్రయం రిజర్వాయర్ అంటే ఏంటి మరి అనేటువంటి అంశాలను మనం చూడాలి సార్. ఈ వాహకాలు అందుబాటులో లేనప్పుడు వ్యాధి జనకం ఏం చేస్తుందంటే తాత్కాలికంగా ఆవాసాన్ని పొందే జీవి సార్. ఓకే, రైట్. వాహకాలు ఒక జాతికి చెందినటువంటి జీవులు ఏం చేస్తాయి అంటే ఆ వేరే ప్రదేశంలోనికి వెళ్ళాలి. కాబట్టి అవి ఏదో ఒక ప్రదేశం లోపల ఏదో ఒక జీవి లోపల సైలెంట్ గా ఉంటాయి సార్. అటువంటి వాటిని మనం ఏమంటామంటే ఆశ్రయం అని కూడా పిలుస్తాం సార్. మెదడు వాపును కలిగించేటువంటి ఆర్బో వైరస్ ను ఆశ్రయం ఆర్బో వైరస్ కు ఏది ఆశ్రయం ఇస్తుంది అనంటే పంది అనేది ఆర్బో వైరస్ కు ఆశ్రయంగా పనిచేస్తుంది సార్. ఆర్బో వైరస్ కి ఏం చేస్తుంది? పంది అనేది ఆశ్రయాన్ని ఇస్తుంది సార్. ఓకే, రైట్. పంది అనేది ఆశ్రయాన్ని ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, ఆల్ఫా వైరస్ కి మరి ఏది పనిచేస్తాయి సార్ అని అంటే కోతులు అనేటివి ఆశ్రయాలుగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది సార్.
ఓకే, రైట్. చింపాంజీ అనేది కూడా ఒక ఆశ్రయంగా పనిచేయడం జరుగుతుంది సార్. తర్వాత న్యూనత వ్యాధులు. న్యూనత వ్యాధులు అని అంటే ఏంటి? డిఫిషియన్సీ డిసీజెస్, పోషక పదార్థాల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులను మనం డిఫిషియన్సీ డిసీజెస్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. పోషక పదార్థాల లోపం వలన కలిగేటువంటి వ్యాధులు, అయోడిన్ లోపం వలన గాయిటర్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. అయోడిన్ లోపం వలన ఏమవుతుంది అంటే గాయిటర్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతూ ఉంటుంది సార్. అయోడిన్ లోపం వలన గాయిటర్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ప్రోటీన్స్ లోపం సార్. ఈ ప్రోటీన్స్ లోపం వలన ఏ వ్యాధి రావడం జరుగుతుంది సార్ అని అంటే క్యాషియోర్కర్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. క్యాషియోర్కర్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. తర్వాత ప్రోటీన్స్, క్యాలరీస్ రెండింటి లోపం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే మెరాస్మస్ వ్యాధి సార్. మెరాస్మస్ వ్యాధి అనేటివి ఏం చేస్తుంది అని అంటే ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి సార్. ఓకే, రైట్. క్యాలరీస్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే మెరాస్మస్ వ్యాధి సార్. అయోడిన్ లోపం వలన గాయిటర్ అనే వ్యాధి, ప్రోటీన్స్ లోపం వలన క్యాషియోర్కర్ వ్యాధి, ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ లోపం వలన మెరాస్మస్ వ్యాధి అనేది రావడం జరుగుతూ ఉంటుంది సార్. తర్వాత జన్యు సంబంధ వ్యాధులు అంటే ఏంటి? మరి ప్రపంచంలో ప్రతి జీవిలోని లక్షణాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రమాణం ఏంటి సార్ అని అంటే ఒక క్యారెక్టర్ ఉంది అంటే దానిని ప్రభావితం చేసేటువంటి అంశం ఏది అంటే జీన్ సార్. ఓకే, జీన్ అనేది ఏం చేస్తుంది అని అంటే మానవునికి ప్రతి జంతువు లోపల జీన్స్ అనేటివి ఉంటాయి. ఇవి ప్రతి క్యారెక్టర్ ని ఏం చేస్తాయి అని అంటే ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి సార్. ఓకే, జీవి పొడవుగా ఏదైతే ఉందో అదొక రకమైనటువంటి క్యారెక్టర్ సార్. తర్వాత రంగు, ఈ జన్యువుల లోపల ఉత్పరివర్తనం మ్యూటేషన్ జరిగినట్లయితే ఏమవుతుంది అంటే కొత్త లక్షణాలు, కొత్త క్యారెక్టర్స్, న్యూ క్యారెక్టర్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. మరి దీన్నే మనం ఏమంటాం అని అంటే జన్యు సంబంధ వ్యాధులు అని కూడా, మ్యూటేషన్స్ ఫలితంగా వచ్చేటివి ఏంటి అంటే జన్యు సంబంధ వ్యాధులు సార్. జన్యు సంబంధ వ్యాధులు అనేటివి సంభవించడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత మరి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? మ్యూటేషన్స్ కి ఎగ్జాంపుల్స్ హీమోఫీలియా సార్. హీమోఫీలియా అనేటువంటిది ఒక రకమైనటువంటి వ్యాధి సార్. ఒక వ్యక్తికి రక్తం నిర్విరామంగా గాయం నుండి కారినట్లయితే దానిని హీమోఫీలియా అని పిలవడం జరుగుతుంది సార్. తర్వాత వర్ణాంధత్వం సార్. వర్ణాంధత్వం సార్. ఈ వర్ణాంధత్వం అంటే ఏంటి అంటే ప్రాథమికమైనటువంటి రంగులను గుర్తించలేకపోవడాన్ని మనం వర్ణాంధత్వం అని పిలవడం జరుగుతుంది సార్. జీన్స్ లోపల ఏమవుతుంది అని అంటే మ్యూటేషన్స్ జరగడం వలన ఈ కొత్త రకమైనటువంటి వ్యాధులు రావడం జరుగుతూ ఉంటుంది సార్. వీటినే జన్యు సంబంధ వ్యాధులు అని కూడా పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ హీమోఫీలియా, వర్ణాంధత్వం అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. డీజెనరేటివ్ వ్యాధి సార్. డీజెనరేటివ్ వ్యాధి అంటే వయసు పెరగడం వలన వచ్చేటువంటి వ్యాధులను మనం ఏమంటామంటే డీజెనరేటివ్ వ్యాధులు అని అంటాం సార్. మానవుని వయసు పెరిగిన కొద్దీ వ్యాధులకు గురి అవుతా ఉంటాడు సార్. దానిని మనం డీజెనరేటివ్ వ్యాధులు అని కూడా పిలుస్తాం. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే షుగర్ సార్. ఓకే, రైట్. షుగర్ రావడం డీజెనరేటివ్ వ్యాధి, షుగర్ రావడం. నెక్స్ట్ ఏంటి అంటే గుండెపోటు సార్. గుండెపోటు రావడం హార్ట్ అటాక్ వస్తుంది సార్. వయసు పెరుగుదల వలన హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత ఆర్థరైటిస్ అనేటువంటి వ్యాధి సార్. ఓకే, రైట్. ఇవి డీజెనరేటివ్ వ్యాధులు సార్. రైట్. తర్వాత అలర్జీ సార్. ఈ అలర్జీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక జీవి లేదా కారకం వల్ల శరీరం సునిశ్చితత్వంగా వ్యవహరించడాన్నే ఎలర్జీ అని
పిలుస్తూ ఉంటాం సార్. ఏదైనా ఒక ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అని అంటే మానవుని యొక్క దేహంపై కానీ ఇతర జంతువుల యొక్క దేహం మీదికి అవి దేహంలోనికి వచ్చినట్లయితే ఆ శరీరం అనేది సునిశ్చితంగా వ్యవహరిస్తుంది సార్. దురద రావడం అనేది జరుగుతుంది. దానినే మనం ఏమంటాం అంటే ఈ ఎలర్జీ అని పిలవడం జరుగుతుంది సార్. దీనికి కారణమయ్యేటువంటి జీవిని ఎలర్జిన్స్ అని కూడా మనం పిలుస్తాం సార్. ఎలర్జీకి కారణమయ్యేటివి ఏంటి అంటే ఎలర్జిన్స్ సార్. ఎలర్జిన్స్ ఎలర్జిన్స్ ఏం చేస్తాయి అంటే ఎలర్జీని కలిగిస్తూ ఉంటాయి సార్. ఓకే, కొంతమందికి వివిధ కూరగాయల వల్ల సెంటు గోర్ల పెంటు వాడడం వల్ల కూడా ఏమవుతుంది అంటే ఇక ఎలర్జీ రావడం అనేది జరుగుతుంది సార్. పరాగ రేణువుల యొక్క మొక్క యొక్క పరాగ రేణువుల వలన ఏమవుతుంది సార్ అనంటే హే ఫీవర్ అనేటువంటి ఎలర్జీని కలిగిస్తూ ఉంటుంది సార్. పుష్పాల యొక్క పరాగ రేణువుల వల్ల కూడా ఏమవుతుంది అంటే హే ఫీవర్ అనేటువంటి ఎలర్జీ కలుగుతుంది సార్. పార్థీనియం అనేటువంటి మొక్క సార్ ఇది. దీనినే మనం వయ్యారి బామ అని పిలవడం జరుగుతుంది సార్. ఈ వయ్యారి బామ అనేటువంటి మొక్క ఏం చేస్తుంది, వాటి యొక్క పరాగ రేణువులను గాలిలోనికి పంపించడం వలన ఏమవుతుంది అంటే అవి తాకినటువంటి వ్యక్తికి హే ఫీవర్ అనేటువంటి ఎలర్జీ కలుగుతూ ఉంటుంది సార్. ఓకే, స్వల్పకాలిక వ్యాధి. మరి స్వల్పకాలిక వ్యాధి అంటే ఏంటి? స్వల్పకాలిక వ్యాధి సార్. స్వల్పకాలిక వ్యాధి. ఈ స్వల్పకాలిక వ్యాధి అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి సార్. ఓకే, ఇది స్వల్పకాలం మాత్రమే ఉండి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యి ఏం చేస్తుంది అని అంటే తిరిగి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది సార్. ఓకే, కాబట్టి దీనినే మనం ఏమంటామంటే సోర్ థ్రోట్ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. మరి దీర్ఘకాలిక వ్యాధి అంటే ఏంటి? దీర్ఘకాలిక వ్యాధి అంటే అతి దీర్ఘకాలం అస్వస్థత కలిగించేటువంటి దాన్నే మనం దీర్ఘకాలిక వ్యాధి అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే టీబీ సార్. టీబీ వ్యాధి ఎక్కువ కాలం దీర్ఘకాలంగా పనిచేస్తూ ఉంటుంది సార్. ఓకే, రైట్. ఇవి వ్యాధులను గురించి చర్చించేటువంటి అంశాలు సార్. మరి గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు ఏవి అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు ఏంటి? ఓకే, గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నాయా అని అనంటే వాటిని మనం తెలుసుకుందాం సార్. కోల్డ్ సార్. కోల్డ్ ఏమవుతుంది? గాలి ద్వారా రావడం జరుగుతుంటుంది సార్. రైట్. తర్వాత ఏంటి అంటే ఆటలమ్మ సార్. ఆటలమ్మ అనేటువంటి వ్యాధి. తర్వాత ఏంటి అనంటే ఫ్లూ సార్. ఫ్లూ అనేటువంటి వ్యాధి. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. రైట్. మసూచి వ్యాధి సార్. ఈ మసూచి వ్యాధి కూడా ఏమవుతుంది అనంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది సార్. తట్టు సార్. తట్టు అనేటువంటి వ్యాధి సార్. ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి సార్. తర్వాత న్యూమోనియా అనేటువంటి వ్యాధి. ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. తర్వాత డిప్తీరియా సార్. డిప్తీరియా అనేటువంటి వ్యాధి. ఇది కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. రైట్. తర్వాత పెర్టోసిస్ సార్. పెర్టోసిస్ అనేటువంటి వ్యాధి కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది సార్. ఓకే, రైట్. టీబీ వ్యాధి కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. తర్వాత సార్స్ సార్. సార్స్ అనేటువంటి వ్యాధి. తర్వాత ఇంకా ఏంటి అనంటే ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి సార్. ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి కూడా ఏం చేస్తుంది? గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఏంటి అనంటే మనం కలుషిత ఆహారం, తర్వాత దోమల వలన ఎటువంటి వ్యాధులు రావడం, ఈగల ద్వారా ఎటువంటి వ్యాధులు రావడం అనేది మనం తర్వాత సెషన్లో తెలుసుకుందాం సార్. జై హింద్.
ఓకే రైట్